వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ఏంటంటే కిడ్నీ ఇష్యూస్ అండి. కిడ్నీకి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చింది, కిడ్నీ ఫెయిల్ అయింది అంటే అది పూర్తిగా ఫెయిల్ అయ్యాక మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మరి కిడ్నీలు పనిచేయట్లేదు అంటే ముందుగానే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? సో కిడ్నీకి సంబంధించి బాగుంది, కిడ్నీ హెల్త్ బాగుంది అంటే ఎలాంటి టెస్టులు ఉంటాయి చేయించుకోవడానికి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ దిండి గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్ గానే కిడ్నీకి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే అసలు లక్షణాలు ఏం కనపడవు, ఫెయిల్ అయితేనే అప్పుడు లాస్ట్ స్టేజ్ లో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి అంటారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయంటే మన హెల్త్ ఎలా ఉంటుంది? కిడ్నీలు పనిచేయట్లేదు, ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో కంప్లీట్గా లాస్ట్ అని చెప్పను కానీ మన కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత లేదా కిడ్నీ ఫంక్షనింగ్ డౌన్ అయినప్పుడు అట్లీస్ట్ 50% కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ సిమ్టమ్ అనేది మనం గమనించడం జరుగుతుంది. సో ఉదాహరణకి ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ మీద ఉన్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువు ఎవరైనా డొనేట్ చేయడానికి వస్తారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అప్పుడు మనం ఏం చేస్తాము, నార్మల్ ఫంక్షనింగ్ కిడ్నీ హెల్దీ పర్సన్ దగ్గర తీసుకుని వెళ్ళిస్తాం. డొనేట్ చేసిన వాళ్ళని డోనర్ అంటారు. డొనేట్ చేసిన తర్వాత కూడా ఆయన కిడ్నీ ఫంక్షనింగ్ మీరు అంటే కిడ్నీ టెస్ట్ మనము బ్లడ్ టెస్ట్ లో తెలుసుకోవచ్చు. క్రియాటినిన్ టెస్ట్ అంటాం, అందరికీ తెలిసింది. అది డొనేట్ చేసిన తర్వాత కూడా క్రియాటిన్ నార్మల్ గానే ఉంటుంది. అంటే 50% కిడ్నీ మనం ఇచ్చేసినా సరే, దానం చేసినా స్టిల్ క్రియాట్ నార్మల్ ఉంటుంది. సిమిలర్ గా మన హెల్త్ లో కూడా కిడ్నీ డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత 50% డ్యామేజ్ అయిన తర్వాత ఫస్ట్ సిమ్టమ్ అన్నది మనం గుర్తించగలుగుతాం. ఓకే, సో మొట్టమొదటిగా కాళ్ళల్లో వాపులు రావడం కానీ, యూరిన్ లో నురగ వస్తుంటది. ఓకే, అంటే యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతున్నట్టు. కిడ్నీ ఆఫ్టర్ ఒక ఫిల్టర్, మన కాఫీ ఫిల్టర్ లాగా ఊహించుకోవచ్చు. సో బ్లడ్ లో మనకి ప్రోటీన్స్ కానీ లేదా ఆర్బీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఎనర్జీని ఇస్తాయి. అవి ఎప్పుడు కూడా బ్లడ్ లోనే ఉండాలి, అవి యూరిన్ లో పోవద్దు. యూరియా, క్రియాటినిన్, కొన్ని రకమైన ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ ఇంప్యూరిటీస్ అన్ని కూడా బాడీ బై ప్రొడక్ట్స్ అన్ని కూడా యూరిన్ లో వాష్ అవుట్ అయిపోతాయి. ఈ గాడ్ డిజైన్ ఏంటంటే ఈ ఫిల్టర్ లో హోల్స్, పోర్స్ అంటాము. ఇవి ఎలా ఉంటాయంటే జస్ట్ మనకి ఈ క్రియాటినిన్ గానీ యూరియా గానీ పాస్ అయ్యేటట్టు ఉంటాయి. ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏవి కూడా దాంట్లో పాస్ అవ్వలేవు, ఎందుకంటే ప్రోటీన్ మాలిక్యూల్ సైజ్ పెద్దది ఉంటుంది. సో ఎప్పుడైతే కిడ్నీ ఫిల్టర్ 50% డ్యామేజ్ అయింది అనుకోండి, హోల్స్ బిగ్ అవడం స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఫస్ట్ వాళ్ళకి కంప్లైంట్ ఏంటంటే యూరిన్ లో నురగ గమనించడం. ఇది ఫస్ట్ సిమ్టమ్. ఇది స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం కాళ్ళు వాపులు రావడం కానీ, తర్వాత మొహం వాపు వస్తుంది. మొహంలో కూడా పర్టికులర్ గా పెరియో ఆర్బిటల్ ఎడిమా అంటాం. అంటే ఇక్కడ మనకి స్కిన్ ఎలాస్టిక్ టిష్యూ చాలా సాఫ్ట్ గా ఉండడం వల్ల వాటర్ అక్యుములేషన్, పడుకుని లేచిన ఇక్కడ ఫస్ట్ గమనిస్తారు. అరౌండ్ ద ఐస్, సో అరౌండ్ ద ఐస్ ఎడిమా. మార్నింగ్ లేచినప్పుడు కాళ్ళు వాపులు కనిపించు, సాయంత్రం స్లోగా వాపులు కనిపిస్తుంటాయి. ఇది డిపెండెంట్ ఎడిమా. అంటే పడుకున్నప్పుడు కాళ్ళు స్ట్రైట్ గా పెట్టడం వల్ల వాటర్ పైకి వెళ్ళిపోతుంది, మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సాయంత్రం కలా ఎక్కువసేపు నుంచున్నా నడుస్తున్నా అప్పుడు జస్ట్ ప్రెస్ చేసి చూస్తే చిన్న గుంటలు పడ్డము, ఇవి మొట్టమొదటిగా వచ్చే లక్షణాలు. తర్వాత బీపీ పెరగడం కానీ, ఆకలి తగ్గిపోవడము, యూరిన్ లో బ్లడ్ రావడము, నీరసము, ఇవన్నీ నిదానంగా తర్వాత వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అంటే కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటే బీపీ పెరుగుతుందా? బీపీ పెరగడం వల్ల కిడ్నీ ఇష్యూస్ వస్తాయి? సో ఇక్కడ మనకి రెండు రకాలండి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. మీరు అడిగిన క్వశ్చన్ లో ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ముందు బీపీ వచ్చి కొంతకాలం బీపీ కంట్రోల్ లేకపోతే, కంట్రోల్ లేనప్పుడు ఈ హై బ్లడ్ ప్రెషర్ తో ఎప్పుడైతే బ్లడ్ ఫిల్టర్ మీద పడుతుందో, కిడ్నీ ఫిల్టర్ మీద, కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అవడం, ఇది ఒకటి. కిడ్నీలో బీపీని రెగ్యులేట్ చేసే ఒక హార్మోనల్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అని అంటాం అనమాట. మనం చాలా వరకు వాడే టెల్మాసాట్ అని బీపీ టాబ్లెట్ అందరు వినుంటారు. ఇలాంటి బీపీ టాబ్లెట్లు అన్ని కూడా ఈ రెగ్యులేటరీ సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఓకే, ఈ బీపీ, హై బీపీ వల్ల కిడ్నీ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఈ రెగ్యులేటరీ సిస్టమ్ కూడా దెబ్బతింటది. సో ఈ రెగ్యులేటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ మనకి యాంగ్జైటీ ఉంది, కోపం వచ్చింది, మన బీపీ పెరుగుతుంది, పల్స్ పెరుగుతుంది కదా, వెంటనే ఈ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి బీపీ కంట్రోల్ చేస్తుంది. ఓకే, లేదా సడన్ గా మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి, డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్, బీపీ డౌన్ అవుతుంది, వెంటనే సిస్టమ్ యాక్టివేట్ అయ్యి బీపీని పెంచుతుంది, ఇది పనిచేయడం మానేస్తుంది. సో ఇది ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో ఈ బీపీ ఏంటంటే విపరీతంగా పెరుగుతుంది. ఇది సెకండరీ హైపర్ టెన్షన్. సో బోత్ ద వేస్, ఇది కాజ్ అవ్వచ్చు, ఎఫెక్ట్ కావచ్చు. అట్లా బీపీ కాకుండా ఇంకా ఏ కారణాల వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటది? సో భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతానికి అందరినీ బాధిస్తుంది ఏంటంటే డయాబెటీస్. సో డయాబెటీసే మనం ఫస్ట్ గా చెప్పుకోగలం. ఎందుకంటే డయాబెటీస్ అన్నది
ఖచ్చితంగా డే 1 నుంచి కూడా ఈ బ్లడ్ షుగర్స్ ఎక్కువ అవడం వలన కిడ్నీ అనే కాదు, హై బ్లడ్ షుగర్స్ మొత్తం అన్ని ఆర్గన్స్ కి త్రూ బ్లడ్ వెళ్తూ ఉంటాయి. ఓకే, కిడ్నీస్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, కిడ్నీస్ ఏంటంటే మన బాడీలో 20% ఆఫ్ ద బ్లడ్ ని తీసుకోవాలన్నమాట. చిన్న ఆర్గన్స్ అయినా 20% బ్లడ్ కావాలి. సో అంత హై షుగర్స్ వల్ల వెళ్ళడం వల్ల కిడ్నీస్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. సో డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంట్రోల్ గా ఉంటే డయాబెటీస్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు, అన్కంట్రోల్ డయాబెటీస్ తోనే మనకు వచ్చే ప్రాబ్లం అంతా. ఓకే, ఒక 5 years మోర్ దెన్ హిస్టరీ ఉండి డయాబెటీస్ వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ లేకపోతే అప్పటి నుంచి మనకి కిడ్నీ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా ఎర్లీ ఇయర్స్ లో 35 years 40 years లోపే అందరికీ డయాబెటీస్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు షుగర్ సపోజ్ కంట్రోల్లో పెట్టుకోలేదు అనుకో, నెక్స్ట్ 5 years లో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం మీద ఇబ్బంది పడతారు. అండ్ తర్వాత ఇంకొకటి, కొంచెం రూరల్ వెళ్ళిన ఈ పెయిన్ కిల్లర్ యూసేజెస్, ఓకే, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్, యాంటీబయాటిక్స్ ఓవర్ డోస్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మనం చేతిలో తెచ్చుకునేవి అనమాట. కొన్ని జెనెటికల్ గా ఉండే వేరుంటే మనం ఏమి చేయలేం. బట్ ఇవి మనం ఏంటంటే ఈ డయాబెటీస్ కానీ లేదా హై బ్లడ్ ప్రెషర్ తెలిసి కంట్రోల్ చేయకపోవడము, ఇవి. తర్వాత కారణాలు కిడ్నీ స్టోన్స్. ఓకే, కిడ్నీ స్టోన్స్ కూడా కొంతమందికి జెనెటికల్ గా మెటబాలిక్ ఎర్రర్స్ వలన మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇయర్ చేయించుకుంటారు సర్జరీ, 2 years లో మళ్ళీ సర్జరీ చేయించుకుంటుంటారు. సో దాని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడము, ఈ చేసిన ప్రతిసారి స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ అవడము, కిడ్నీ ఇన్ఫెక్షన్ అవడము, అండ్ ఒక 4-5 years 10 years లో స్లోగా కిడ్నీ డ్యామేజ్ అనేది చూస్తుంటాం. ఇది కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే బాడీ బయట వచ్చిన ఇన్ఫెక్షన్ ఫైట్ చేయాల్సిన బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటుంది. అంటే తన కిడ్నీని తన ఫిల్టర్ తనే డ్యామేజ్ చేసుకుంటుంది. సో ముఖ్యంగా ఈ 4 varieties కింద మనం చూస్తుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. డిపెండ్స్ ఆన్ ఏజ్ కూడా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడం అనేది ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ అండి. మనకి కిడ్నీ కూడా రిజర్వ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో మనము ఏజ్ పెరిగే కొద్దీ ఈ రిజర్వ్ ఫంక్షన్ కానివ్వండి, ఆ సెల్స్ కానివ్వండి, స్లోగా వీక్ అవడం జరుగుతూ ఉంటుంది. సో సేమ్ ఇన్సల్ట్, అంటే ఒక పెయిన్ కిల్లర్ 30 years లో వేసినప్పుడు ఒక విధంగా ఎఫెక్ట్ అయితే, సేమ్ పెయిన్ కిల్లర్ 60 years 70 years లో వేసిన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ రిజర్వ్స్ తగ్గడం వలన కెపాసిటీ తగ్గిపోయి త్వరగా ఎఫెక్ట్ అవడం జరుగుతుంటుంది అన్నమాట. మరి డాక్టర్ గారు, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింది, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అంటే దాన్ని సరి చేయడం ఎలాగా? ఓకే, సో మనం ఈ కిడ్నీ ప్రాబ్లమ్ ని మనం వేరే స్టేజెస్ లో డివైడ్ చేసుకుంటామండి. క్రానిక్ కిడ్నీ డిసీజ్, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే రివర్సిబుల్ కండిషన్. సో ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వచ్చు, హై బీపీ వల్ల కానివచ్చు, తాత్కాలికంగా పెరిగిన క్రియాటినిన్ ని మనం ప్రాంప్ట్ గా ఐడెంటిఫై చేసి ఎర్లీగా డయాగ్నోస్ చేసి, ఓకే, రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుని దేని వలన, సపోజ్ పెయిన్ కిల్లర్స్ వలన దాన్ని రివర్స్ చేయడం. ఓకే, ఉదాహరణకి జస్ట్ రీసెంట్ గా పోలీస్ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్ కి వాళ్ళు రన్నింగ్ చేస్తారు సెలక్షన్స్ దాంట్లో. సో వెరీ యంగ్ పర్సన్. సో తను ఏంటంటే ఏదో కాళ్ళకి ఏదో ఇంజురీ అయ్యి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, నార్మల్ రెగ్యులర్ మనం వాడే పారాసెటమాల్, ఇస్క్లోఫెన్ కాంబినేషన్ పెయిన్ కిల్లరే వాడుతున్నాడు. ఒక 5 days వాడిన తర్వాత కరెక్ట్ గా సెలక్షన్స్ అనమాట, సెలక్షన్ రోజు కూడా వేసుకున్నాడు. సో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ఫిజికల్ రన్నింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో అసలు ఏం వాటర్ తీసుకోలే. వాటర్ తీసుకోకుండా అదంతా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చేయడం, ప్లస్ ఆయన ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కి వామిటింగ్స్. సో వెళ్ళి చెక్ చేసుకుంటే ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ అనుకున్నారు, తర్వాత మెడిసిన్స్ వాడారు, తగ్గలేదు. 3వ రోజుకి ఏం తెలిసిందంటే క్రియాటిన్ 6 అయిపోయింది. క్రియాటిన్ 6 అంటే మామూలుగా డయాలసిస్ స్టేజ్ అంటాం అనమాట. ఓకే, బట్ ఇది మనకి ఏంటిది అక్యూట్, అంటే ఆ 2-3 days లో చేసిన పొరపాటు వలన జరిగింది. సో వెంటనే మనకి ఇమ్మీడియట్ గా పెయిన్ కిల్లర్స్ రిమూవ్ చేయడము, లోపల డిహైడ్రేషన్ కరెక్ట్ చేయడము చేసిన తర్వాత 6 క్రియాటిన్ వారం రోజుల కల్లా మళ్ళీ 1కి వచ్చేసింది. సో 6 క్రియాటిన్ ఉన్నా సరే తగ్గుతుంది. అది ఆ అక్యూట్ కిడ్నీ ఇంజురీ టైంలో, ఆ ఇమీడియట్ టైంలో మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే డెఫినెట్ గా ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసి దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల పెరిగి ఉంటాయి, వెంటనే ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేసి తగ్గుతాయి. ఇట్లా ఇంకొక దాంట్లో క్రానిక్ కిడ్నీ డిసీజెస్. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఏంటంటే ఇవి స్లో ప్రోగ్రెసివ్ డిసీజెస్ అనమాట. అంటే ఇవి దీర్ఘకాలపు కిడ్నీ జబ్బులు, షుగర్ వల్ల బీపీ వల్ల ఆల్రెడీ కొంత డ్యామేజ్ అయిపోయి ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవడం. ఓకే, అన్ని వాళ్ళకి డైట్ మోడిఫికేషన్స్ చెప్తాము, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, మెడికేషన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనం చూసుకుని వాళ్ళని మనం ఈ సీకేడ్ ని మళ్ళీ ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం డెఫినెట్ గా మనం చేసుకోవచ్చు. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు ఎప్పుడు వెళ్తుంది?
ట్రాన్స్ప్లాంట్ అయ్యాక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నదండి, మన బోత్ ద కిడ్నీస్ ఎప్పుడైతే కంప్లీట్ గా అంటే లెస్ దెన్ 50%, 15%, 15% కన్నా తక్కువ ఫంక్షనింగ్ లో ఉండి వాళ్ళు ఎవరైతే డయాలసిస్ సపోర్ట్ మీద ఉన్నారు యాజ్ లైఫ్ సేవింగ్ సపోర్ట్, సో వాళ్ళకి యూరిన్ తగ్గిపోవడం కానివ్వండి, లేకపోతే బ్లడ్ లో టాక్సిన్స్, ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ బియాండ్ వెళ్ళిపోయినప్పుడు డయాలసిస్ మీద పెడతాం. సో ఎవ్రీ డయాలసిస్ పేషెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఓకే, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో నార్మల్ ఫంక్షనింగ్ కిడ్నీ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళ డయాలసిస్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంటుంది. కొన్ని మెడికేషన్స్ వాళ్ళు రెగ్యులర్ గా వాడుతుంటే ఈ పెట్టిన కిడ్నీ కూడా రిజెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ కంప్లీట్ నార్మల్ లైఫ్ అంటే ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ, డైలీ లైఫ్ స్టైల్ కానీ. ఓకే, ఇన్ఫాక్ట్ ఏంటంటే మళ్ళీ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా నార్మల్ గా అవ్వడము, పిల్లలు కనొచ్చు, దే కెన్ గెట్ మ్యారీడ్. సో మొత్తం అన్ని కూడా కంప్లీట్ గా నార్మల్ లైఫ్ స్టైల్ కి వచ్చేయచ్చు. బట్ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డాక్టర్ గారు జనరల్ గా అంటే తెలియదు మాకు, ఇప్పుడు 2 కిడ్నీలు పాడైతేనే కిడ్నీ రీప్లేస్మెంట్ వెళ్తారు, ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెళ్తారు. అంటే అప్పుడు 2 కిడ్నీలు తీసేసి ఒక హెల్దీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? ఆ కిడ్నీ రీప్లేస్మెంట్ చేయమండి. ఈ 2 కిడ్నీలు అక్కడే ఉంటాయి, కొత్తగా వేరే కిడ్నీ జాయిన్ చేస్తాం అనమాట. ఓకే, సో కిడ్నీ మన ట్రాన్స్ప్లాంటేషన్ సర్జికల్ టెక్నిక్ అంటే అర్థం అవ్వాలంటే ఏ ఆర్గన్ అయినా సరే బతకాలంటే దానికి ఒక ఆర్టరీ ఉండాలి, అంటే దానికి బ్లడ్ సప్లై వెళ్ళడానికి. అలాగే కిడ్నీకి బ్లడ్ సప్లై వెళ్ళడానికి, గుడ్ బ్లడ్ సప్లై వెళ్ళడానికి ఆర్టరీ, బ్యాడ్ బ్లడ్ రిమూవ్ అవడానికి వెయిన్. 2 కిడ్నీ నుంచి యూరిన్ రావడానికి యూరినరీ ట్యూబ్స్. ఓకే, సో ఈ 3 మనము కట్ చేసి ఆల్రెడీ పేషెంట్ కొనే 3 జాయింట్లు వేస్తాం. ఓకే, అంటే 3 జాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కిడ్నీ పాత తీసేసేయాలనుకోండి, మళ్ళీ లోపల పాత దానికి 3 కట్లు 3 జాయింట్లు, ఇటేపు 3 కట్లు 3 జాయింట్లు. సో ఎన్ని కట్స్ అయితే పెరుగుతాయో, మనకైతే సిగ్నల్ ఎలా అయితే ఎన్ని మీరు కట్స్ పెడతారో సిగ్నల్ వీక్ అవునట్టు, ఎన్ని కట్స్ అయితే కాంప్లికేషన్ వచ్చే అవకాశం అంది ఉంటుంది. ఓకే, సో అందుకని పాత దాన్ని మనం ఏమీ టచ్ చేయము. సో మనం ఏంటంటే కింద పెట్టడం వల్ల కింద మన స్పేస్ ఉంటుంది, ఇక్కడ మనం పెడతాం. కానీ కొన్ని రేర్ గా కొన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ అని చెప్పి జెనెటికల్ ప్రాబ్లం అండి. సో వాళ్ళలో ఏమవుతుందంటే నార్మల్ గా మన అందరికి 10 సెంటీమీటర్స్ యావరేజ్ కిడ్నీ సైజ్ అనుకుంటే, ఈ డయాలసిస్ ఉండే వాళ్ళు 50 to 60% అందరికి కిడ్నీలు చిన్నగా అయిపోతాయి. ఓకే, కానీ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లో కిడ్నీస్ 10 సెంటీమీటర్స్ కాస్త సమ్టైమ్స్ 20 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ ఆల్మోస్ట్ ఫుట్బాల్ అంత అయిపోతుంది. సో వీళ్ళలో ఏంటంటే కొత్తగా పెట్టడానికి ప్లేస్ ఉండదు. అటువంటి కండిషన్స్ లో మాత్రం మనం ఏం చేస్తామంటే ఒక కిడ్నీ రిమూవ్ చేసేసి, సో దట్ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి కొత్త కిడ్నీ పెడతాం. ఓకే, సో అటువంటి ఎక్సెప్షన్స్ కండిషన్ లో మాత్రం అలా చేయడం జరుగుతుంది. రొటీన్ లో అయితే మాత్రం ఇంకో కిడ్నీ జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఆ 2 కిడ్నీలు పనిచేస్తూనే ఉంటాయి, 15% పనిచేస్తున్న లేదండి, అవి స్లోగా జీరో అయిపోతాయి. ఈ మాత్రం యాక్టివ్ గా ఉంటాయి. ఓకే, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మరి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో అతి చిన్న వయసులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అంటే ఏంటి డాక్టర్ గారు, ఏ ఏజ్ వాళ్ళకి చేశారు? ఓకే, అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలు కూడా మనం టెక్నికల్ గా అడల్ట్ కిడ్నీ పెట్టడం జరుగుతుంది. సో అడల్ట్ కిడ్నీ పెట్టాలి అంటే కొంతవరకు అట్లీస్ట్ వాళ్ళ హైట్ ఉండాలి. సో మనం ఏంటంటే మినిమం 12 years. ఓకే, అంటే పీడియాట్రిక్ ట్రాన్స్ప్లాంటేషన్ 12 years అట్లీస్ట్ ఏజ్ ఉంటేనే ఈ కొత్త కిడ్నీ పెట్టడానికి గానీ, ఈ పిల్లల్లో ఉండే ఆర్టరీస్ దీన్ని జాయిన్ చేయడానికి గానీ టెక్నికల్ ఫీజిబిలిటీ ఉంటుంది. సో మినిమం కట్ ఆఫ్ ఏజ్ అయితే మాత్రం ఉండాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ ఒక 40 kgs వెయిట్ అయినా ఉంటే మనకి చేసుకోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు. మరి కిడ్నీ ఫంక్షనింగ్ అంతా బాగుండాలి అంటే ఒక 2 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ గా చెకప్ చేయించుకోండి. అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. అండ్ డైట్ లో ఏంటంటే టూ మచ్ జంక్ ఫుడ్ కానీ మన చేతులు ఉన్నవి తీసుకోవద్దు, టూ మచ్ నాన్ వెజిటేరియన్ తీసుకోవద్దు. అండ్ అట్లీస్ట్ ఒక 8 glasses ఆఫ్ వాటర్ పర్ డే కంపల్సరీ కన్జ్యూమ్ చేయండి. అవాయిడ్ అన్నెసరీ పెయిన్ కిల్లర్స్, అన్నెసరీ యాంటీబయాటిక్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. సో అయితే కిడ్నీలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి, నా కిడ్నీలకి ప్రాబ్లం ఏం లేదు అని సో అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా ఇయర్లీ వన్స్ కానీ 6 months ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి అంటే ఏం టెస్ట్ ఉంది డాక్టర్ గారు? ఓకే, కిడ్నీ కోసం అండి మనకి బ్లడ్ లో సీరం క్రియాటినిన్, GFR టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్, ఇది బ్లడ్ టెస్ట్ అండి. యూరిన్ లో నార్మల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఈ 2 చేసుకుంటే మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మనం అసెస్ చేయొచ్చు. ఇవి ఏమైనా అబ్నార్మల్ ఉంటే ఫర్దర్ గా మనం వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఈ సిరీస్ కిడ్నీస్ గురించి, ఇష్యూస్ గురించి మనం కంటిన్యూ చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.